జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఓవర్ టు ఢిల్లీ. బీసీ జగడం ఢిల్లీలో పొలిటికల్ పోరాట వస్తువుగా మారిపోయింది. కోటా బిల్లు ఆమోదం కోసం కేంద్రంతో కొట్లాటకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. హస్తినపై దండయాత్రకు దిగారు. రేపో మాపో బీఆర్ఎస్ దారి కూడా ఇదేనని లీకులు వస్తున్నాయి. పరిస్థితిని ముందే ఊహించిన బీజేపీ ఇందిరా పార్క్ లో ముందుగానే టెంటు వేసి గొంతు చించుకుంది. ఇంతకీ బీసీలకు న్యాయం చేసేదెవరు? స్థానిక సంస్థలకు స్కెడ్యూల్ ప్రకటనే తరువాయి అనుకుంటున్న తరుణంలో రిజర్వేషన్లు తగువు తెగడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల దగ్గర సమస్య ఆగిపోయింది. అడుగు ముందుకు పడుతుందో లేదో తెలియదు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ కోటా బంతి తమ చేతుల్లో నుంచి వెళ్లిపోయిందని పోరుబాట పట్టింది. పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్, ఇతర కాంగ్రెస్ నేతలు అంతా కలిసి దండుగా ఢిల్లీలో దండయాత్రకు వెళ్లారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి కేంద్రం మెడలు వంచేస్తామని ప్రకటనలు చేస్తూ ఢిల్లీ రైలెక్కారు అధికార పార్టీ నేతలు. పార్టీ నేతలతో కలిసి ధర్నా చేయడానికి విమానంలో ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యాడర్తో కలిసి నినాదాలు చేయడం, రాష్ట్రపతిని కలవడం, ఇలా చాలా స్కెడ్యూల్ పెట్టుకుంది రేవంత్ అండ్ కో. కాంగ్రెస్ టీం ఢిల్లీ నుంచి తిరిగి రాగానే బీఆర్ఎస్ బృందం కూడా హస్తినకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. బీజేపీ నేతలు మాత్రం ఢిల్లీ ఎందుకు అని ఇందిరా పార్కులోనే ఒక రోజు ధర్నాతో హోరెత్తించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత వంతొచ్చింది. అంతా కలిసి బీసీలకు మద్దతుగా గొంతెత్తారు. మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ కలిసి లోకల్ ఫైట్ లో ఏ స్థాయిలో పోరాటం చేస్తాయో కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో క్రెడిట్ ఫైట్ లో మునిగిపోయాయి. ఈ విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో విధానం, ఒక్కో అజెండా. ఎవరి వాదన వారిదే. హైదరాబాద్ లో రాజకీయ పోరాటంతో ఉపయోగం లేదని అనుకున్నారో కాంగ్రెస్ నేతలు ప్లేస్ ఢిల్లీకి మార్చారు. మరి ఈ పోరాటాలు, పొలిటికల్ ఫైటింగ్స్ పీక్స్ కు వెళ్లిన తర్వాతే స్థానిక సమరానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? షార్ట్ బ్రేక్ తీసుకుందాం.